వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. వంట గదిలో పాటించవలసిన నియమాలు అని ఏమిటి అని అడుగుతున్నారు. స్త్రీలు వంటగదిలో తూర్పు వైపు తిరిగే వంట చేయాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఉత్తరం వైపు తిరిగి కానీ దక్షిణం వైపు తిరిగి కానీ వంట చేయకూడదు. జుట్టు విరబోసుకొని వంట చేయటం పరమ దరిద్రం. మీ ఇంట్లోకి తప్పనిసరిగా దరిద్ర దేవత ప్రవేశిస్తుంది. వంటగదిలో జుట్టు విరబోసుకొని వంట చేస్తే తప్పనిసరిగా ఇంటి ఇల్లాలు స్నానం ఆచరించి చక్కగా తల దువ్వుకొని జడ వేసుకొని బొట్టు పెట్టుకొని సూర్యనారాయణ మూర్తిని నమస్కారం చేసుకొని స్టవ్ వెలిగించి పాలు పొంగించుకోవాలి. కాఫీ కోసం పాలు పెట్టేటప్పుడు తప్పనిసరిగా ఈ సూత్ర ప్రాతిపదిక ఎవరైతే చేస్తారో వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది. మీరు భోజనాలు చేసిన తర్వాత కంచంలో చేతులు కడుక్కునేటువంటి అలవాటుకు స్వస్తి చెప్పండి. కంచంలో చేతులు కడుక్కోకుండా ఔపోసన పట్టి మీరు ఆ చేతులను వేరే చోట చక్కగా కడుక్కోవటం అనేటువంటి సాంప్రదాయాన్ని పాటించండి. అలాగే ఇంటి యజమాని తాను తిన్న భోజనపు పళ్ళాన్ని తాను ఎత్తి సింకులో పడేయటం కానీ బయట పడేయటం కానీ చేయకూడదు. ఇంటి ఇల్లాలు ఈ పనిని ఆచరిస్తే భర్తకు సంపూర్ణవంతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. లేకపోయినట్లయితే ఆయన కొద్దిగా ఆవేదన చెందేటువంటి విషయాలు వినాల్సి వస్తుంది సుమా. అలాగే నుంచొని వంటగదిలో ఎప్పుడూ కూడా భోజనం చేయకూడదు. తప్పనిసరిగా కూర్చొని మాత్రమే భోజనం చేయాలి. టిఫిన్స్ కూడా అంతే. కాఫీ తాగిన టిఫిన్ చేసిన వంటగదిలో ఇంటి యజమాని కూర్చొని ఆచరిస్తే సర్వశుభాలు చేకూరుతాయి. అందరూ భోజనాలు చేయటం అయిపోయిన తర్వాత రాత్రి సమయంలో ఆ యొక్క తిన్న ప్లేట్లు కంచాలు అన్నీ కూడా సింకులో పడవేయకూడదు. వాటిని దొడ్డిలో ఉంచుకోండి, లేక పరిశుభ్రం చేసి మరలా యథాస్థానంలో ఉంచండి. అంతేగాని ఎంగిలి పళ్ళాలు సింకులో గనక పడవేసినట్లయితే దారిద్ర్య దేవత వచ్చి ఆ సింకులోనే నిలబడుతుంది. మీకు ఏమీ కలిసి రాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంటి ఇల్లాలు వివిధ రకాలైనటువంటి పదార్థాలు వండేటప్పుడు కూడా దైవ సంబంధమైనటువంటి వాక్కులను గనక తలుచుకుంటే తప్పనిసరిగా ఆహారంలో రుచి కూడాను అద్భుతంగా పెరుగుతుంది. మీరు ఉపయోగించే కత్తి అంటే కూరలు కోసే కత్తి తెలియకుండా మీ చేతి నుంచి జారి పడితే వెంటనే ఓం మహాలక్ష్మీ నమః అని అనుకొని ఆ కత్తిని కడిగి మరలా మీరు యథాస్థానంలో ఉంచండి. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.